తణుకు టీడీపీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ సొంత ఊరు వేల్పూర్లో మద్యం మాఫియా రెచ్చిపోతోంది. యథేచ్ఛగా అధిక రేట్లకు మద్యం అమ్మకాలు సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో 99 రూపాయలకే నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ప్రతి బాటిల్పై 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తోంది. ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇంటికి కూతవేటు దూరంలోనే బాటిల్పై 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని, అందులో 10 రూపాయలు ఎమ్మెల్యేకే వెళ్తుందని మందుబాబులే చర్చించుకుంటున్నారు. అంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు చౌకం మద్యం పేరుతో హామీ ఇచ్చి చివరికి ఎంఆర్పీకి మించి వసూలు చేయడమేనా సుపరిపాలన అంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. ప్రధానంగా చూసుకునే కనుక పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో మద్యం ఏరులైపోతుందని చెప్పొచ్చు. చూస్తే కనుక ప్రభుత్వం సంబంధించి తాము నాణ్యమైన మద్యం ఇస్తున్నామంటూ కూడా 99 రూపాయలకే ఆర్భాటంగా ప్రచారాలు చేసినా కానీ క్షేత్రస్థాయిలో చూసిన కనుక స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, తణుకుకు సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించినటువంటి మద్యం ముడుపులు అంటున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చూస్తే కనుక బాటిల్కి సంబంధించి 99 రూపాయలకు అమ్మాల్సినటువంటి బాటిల్ ఏకంగా ఉన్నటువంటి ప్రజల జేబులు గొల్ల చేస్తూ ఆరోగ్యానికి సంబంధించినటువంటి పూర్తి గొల్ల చేసే విధంగా కూడా ప్రతి బాటిల్ పై కూడా 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తూ దండుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక తణుకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇల్లు ఏదైతుందో ఆయనకు ఉన్నటువంటి వేలుపూరు గ్రామానికి కోతవేటి దూరంలో ఉన్నటువంటి వైన్ షాప్ కు సంబంధించినటువంటి వైన్ షాప్ లోనే 30 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. అలాగే బీరు విషయంలో చూసుకుంటే బీరుకు సంబంధించి 20 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు. యథేచ్ఛగా కూడా అక్కడ ఉన్నటువంటి మందు బాబులకు సంబంధించినటువంటి ముందు చూస్తే కనుక యథేచ్ఛగా దోచుకుంటున్నా కానీ అక్కడ ఉన్నటువంటి పట్టించుకున్నటువంటి నాదులే 26 చెప్పొచ్చు. ఎక్సైజ్ శాఖ కానీ మిగతా కానీ వద్దు నిద్రపోవడంతో సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఇలాకాలనే చూసి ఇంటికి కోతవేటి దూరంలో ఇది అన్నంతా జరుగుతుందని చెప్పొచ్చు. వసూలు చేస్తున్నటువంటి వాటిలో 30 రూపాయలు 10 రూపాయలు ఎమ్మెల్యే ఖాతాకు వెళుతుందంటూ కూడా మందు బాబులు చర్చించుకోవడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుందని చెప్పొచ్చు. సామాన్యుల ఆరోగ్యంతో పాటు జీవం సైతం గొల్ల చేస్తున్నటువంటి కూటమి నేతల తీరుపై కూడా సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయన్న. ఓకే పోతురాజు, థ్యాంక్ యూ. ఎంత ఇది? 150 రూపాయలు. మామూలు దీని రేట్ 130గా? 170 రూపాయలు. ఇదే నైట్ పాయింట్ నైట్ పాయింట్ బెల్ షాప్ 99 రూపాయలదా? ఎంత తీసుకున్నారు బాబాయ్? 100 రూపాయలు. ఎంత తీసుకు మామూలుగా? 130. దాని మీద 99 ఉందిగా? ఉంటుందండి. 130 ఇచ్చాను కదండి ఇప్పుడు అక్కడ.